నియోజకవర్గ నాయకుల ఆదేశానుసారం గత ఈ శాసనసభలో జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశంలో శాసనసభ నడిపించేటువంటి శాసనసభ మీద జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఏకవచనంతో సంబోధించి శాసనసభ వ్యవహారాలను మంటగలిపే ప్రక్రియను చేసిండు. కనుక ఒక దళితుడైనటువంటి సభాపతి మీదమైనటువంటి దుర్లపాలన ఇంకా పోలేదన్న ధ్యాసలో ఉన్నారు. కనుక ఈ ప్రజానికం అంతే గమనిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక బీఆర్ఎస్ ప్రభుత్వము నిందలు చేస్తుంది. కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జగదీశ్వర్ రెడ్డి గారిని కానీ మరి వారి నాయకుడు కేటీఆర్ గారిని సస్పెండ్ చేసి తగిన శిక్ష చేయాలని రుద్ర మండల పార్టీ తరఫున ప్రజల తరఫున మేము కోరుతున్నాం. జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్ అయినటువంటి ఒక శాసనసభకి ఇవన్నీ తెచ్చే వ్యక్తి ఒక శాసనసభ స్పీకర్గా ఉంటారు. ఆయనను గౌరవించాల్సిన బాధ్యత ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ నిదర్శనం. కాబట్టి ఆయనను గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన విమర్శించడం ఎంతో దురదృష్టకరం. ఎందుకంటే అయ్యా సోదరులారా గుర్తుపెట్టుకోవాలి, ఇంతమంది జనం రాష్ట్రంలో పాటు అందరు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి ఒక సభకు పంపిస్తే సభ యొక్క సాంప్రదాయాల్ని కాపాడాల్సింది పోయి మీరే ఒకరి మీద ఒకరు పడుతూ వ్యక్తిగత దూషణలకు దిగి ఇలా ప్రజలకు మీరు ఏం సంకేతం ఇస్తున్నారో అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ఇటు మండలంలో కానీ గ్రామాల్లో కానీ అందరూ గమనిస్తూ మీ నడకని అందరు నడుస్తే గ్రామాలన్నీ అష్టదిగ్బంధమై రావణ కాష్టంగా మారే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చే సంకేతం ఏదైనా ఉంటే అది సరైన సమాధానంతో ఈ రకంగా మెదలాలని ఒక మంచి మర్యాదతోటి ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద, ఏ పార్టీ అయినా ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద ఉంటుంది. కాబట్టి ఇలా శాసనసభ స్పీకర్ని అంటే ఒక గౌరవమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తిని ఇలా దళితుడనే ఉద్దేశంతో ఆయనను మీరు కించపరచడం ఇది దురదృష్టకరం. మీ యొక్క వ్యాఖ్యాన్ని వెనుకకు తీసుకొని శాసనసభ స్పీకర్ గారికి క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాను.